రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండలో 3వ సర్గ. రేపే రామాభిషేకం. తమ నిశ్చితాభిప్రాయం చెప్పి సభలో వాళ్ళందరూ తామర మొగ్గల్లాగా శిరస్సుల మీద చేతులు జోడించారు, నమస్కరించారు. అందరి మొక్కులు అందుకున్నాడు దశరథ మహారాజు. వాల్మీకి సంతోషంగా మేలు కలిగినట్టు మధురంగా మాట్లాడాడు. రాముడు నా ప్రియపుత్రుడు, జ్యేష్ఠుడు. అతడు యువరాజు కావాలంటున్నారు మీరు. మహానందంగా ఉంది నాకు. నిజంగా నా అంత భాగ్యం ఎవరికుంది? ఆశ్చర్యం అన్నాడు. బ్రాహ్మణులతోనూ వాళ్లతోనూ మధురంగా మాట్లాడాడు. అంతమందిని గౌరవించాడు. అంతమంది వింటూ ఉండగా వశిష్ఠుడితోనూ వాసుదేవుడితోనూ ఇలా అన్నాడు. ఇదిగో ఈ చైత్రమాసం మేలైన మాసం, శ్రీమంతమైన మాసం, పుణ్యమాసం. అడవులన్నీ పువ్వులు పూసాయి. ఇప్పుడే రాముడికి యువరాజ్య పట్టం కడదాం. అవసరమైన సంబరాలన్నీ సమకూర్చండి. మహారాజు అలా అనగానే ప్రజలందరూ సంతోషంతో ఒక్కసారి కోలాహలం చేశారు. అదంతా శాంతించాక మళ్ళీ వశిష్ఠునితో అందుకున్నాడు మహారాజు. రాముడి అభిషేకం కోసం ఏమిటేమిటి అవసరమో అవన్నీ సెలవీయండి. మహారాజు ఎదుట చేతులు జోడించి నుంచున్న సుమంతుడి వైపు తిరిగాడు వశిష్ఠుడు. బంగారము, రత్నాలు మొదలైన కానుకలు, సమస్తమైన ఔషధాలు, తెల్లటి పూలదండలు, వేలాలు, విడివిడిగా తేనెలతో నిండిన గిన్నెలు, నేతులు, కొత్త బట్టలు, రథాలు, సమస్తమైన ఆయుధాలు, చతురంగ బలాలు, శుభలక్షణాలు కల ఏనుగులు, తెల్ల చామరలు, ధ్వజము, తెల్ల గొడుగు, అగ్నిలా ప్రకాశించే 100 బంగారం కుంభాలు, బంగారం కొమ్ముల ఆబోతు, నిండుగానున్న పులి తోలు. ఇవన్నీ తెల్లవారేసరికి మహారాజు అగ్నిహోత్ర గృహం దగ్గర సిద్ధంగా ఉంచండి. అవసరమైన ప్రతి చిన్న వస్తువు కూడా సిద్ధం చేయండి. ఏ లోపము లేకుండా చూడండి. ద్వారాల్లోనూ మంచి గంధం చల్లించండి. సుగంధ ధూపాలు వేయించండి. పూలదండలు కట్టించండి. 100,000 ఎంతమంది బ్రాహ్మణులు వస్తే అంతమందికి ఏమాత్రం లోపం రాకుండా చాలినంత ప్రశస్తమైన అన్నం సిద్ధపరచండి. పిండి వంటలు, పెరుగు అన్నీ జతపరచండి. రేపు బల్లున తెల్లవారేసరికి ఇవన్నీ సిద్ధం చేసి బ్రాహ్మణ ముఖ్యులకి పూజ చేసి వడ్డించండి. నెయ్యి, పెరుగు, పేలాలు అడిగినంత పెట్టండి. పుష్కలంగా దక్షిణలివ్వండి. రేపు పొద్దు పొడిచేసరికి స్వస్తి వాచనం జరుగుతుంది కనుక ముందే బ్రాహ్మణులకి కబురు పెట్టండి. వాళ్ళకి పీఠాలు కల్పించండి. అక్కడక్కడ జెండాలు పాతించండి. రాజమార్గాలన్నీ నీళ్లు చల్లండి. సానులు, నటులు బాగా ముస్తాబు చేసుకుని రాజమందిరం 2వ కక్ష దగ్గర సిద్ధంగా ఉండేటట్టు చేయండి. దేవాలయాల్లోనూ చైత్యాల్లోనూ అన్నము, పిండి వంటలతో అందరిని సిద్ధంగా ఉంచండి. వాళ్ళు తృప్తిగా బ్రాహ్మణులకి వడ్డించి దక్షిణలు, పూలదండలు ఇచ్చేట్టు చూడండి. యోధులు కవచాలు వేసుకుని పొడువాటి కట్టులు కట్టుకొని శుభ్రమైన దుస్తులతో మహాదయకరమైన మహారాజు కోట వాకిట నుంచుండేట్టు చేయండి అన్నాడు. అలా అవసరమైన ఏర్పాట్ల కోసం మంత్రులతో చెప్పి తక్కినవన్నీ మహారాజుకి నివేదించారు. వశిష్ఠ, వామదేవులు అన్నీ నిశ్చయమయ్యాక సుమంత్రుణ్ణి పిలిచి రాముణ్ణి పిలుచుకురా అన్నాడు.
మహారాజు ఆజ్ఞ కావడమే తడువు. రథం మీద రాముణ్ణి తీసుకువచ్చాడు సుమంతుడు. రాముడి రథం రాజవీధిని బయలుదేరి వస్తుంది. రాజసభలోని తూర్పు రాజులు, ఉత్తరాది రాజులు, పడమటి రాజులు, దక్షిణాది రాజులు, మ్లేచ్ఛ రాజులు, అడవి రాజులు, కొండ రాజులు ఇంతమంది దేవేంద్రుడి చుట్టూ చేరిన దేవతల్లాగే దశరథ మహారాజు చుట్టూ చేరారు. దేవతల మధ్య దేవేంద్రుడిలాగే మెరిసిపోతూ రాజవీధిలో రథం మీద వస్తున్న రాముణ్ణి మేడమించి చూశాడు దశరథుడు. గంధర్వరాజుతో సమానుడు రాముడు. లోక విఖ్యాతమైన పౌరుషవంతుడు, ఆజానుబాహుడు, మహాబలవంతుడు. మదించిన ఏనుగు గున్నలాంటి నడక అతడిది. చందమామలాంటి మొహము, ఎంత చూసినా తని తీరని అందము. రూపము, రూపానికి తగిన ఔదార్యం, ఔదార్యానికి తగిన సౌశీల్యం. వీటన్నిటితో మగాళ్ళని కూడా మోహింపజేస్తాడతడు. వడదెబ్బ తిన్న వాళ్ళకి వాన మేఘంలా ప్రజలకి సంతోషం కలిగించే చల్లని ప్రభువతడు. అదిగో అలాంటి రాముడు, తన ప్రియ కుమారుడు తన దగ్గరకి వస్తూ ఉంటే తృప్తి లేకుండా కళ్ళప్పగించి చూశాడు దశరథుడు. రాజమందిరం దగ్గరికి వచ్చేసింది. రాముడి రథం. సుమంత్రుడు చెయ్యి ఊతనిచ్చి రాముణ్ణి దింపాడు. రాముడు తండ్రి దగ్గరకి నడిచాడు. చేతులు జోడించుకుని వెంట నడిచాడు సుమంతుడు. కైలాస శృంగములా ఉన్న రాజప్రాసాదం మీదికి సాదితో కూడా ఎక్కి వెళ్ళాడు రాముడు. చేతులు జోడించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తన పేరు చెబుతూ కూర్చోగానే తండ్రి పాదాలకి అభివందనం చేశాడు. నమస్కరించి అంజలి బంధముతో పక్క నుంచున్న కుమారుణ్ణి చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కుని కౌగిలించుకున్నాడు దశరథుడు. బంగారము మీద మనులు చెక్కి దివ్యంగా ఉన్న ఒక ఉన్నత పీఠం మీద కూచోపెట్టాడు. ఉదయ సూర్యుడు మీదికి వస్తే మేరు పర్వతం ప్రకాశించినట్టు రాముడు కూచోగానే అతడి కాంతితో వెలిగిపోయింది ఆ ఉన్నత పీఠం. నిర్మలమైన గ్రహాలతోనూ నక్షత్రాలతోనూ ఉన్న ఆకాశం శరత్కాలంలో చంద్రుడు వెలిగించినట్టు ప్రాసాదం మీద సభాభవనం ప్రకాశింపచేశాడు. రాముడు బాగా అలంకరించుకొని తన ప్రతిబింబం అద్దంలో చూచుకున్నట్టు ఎదురుగుండా మూడు మూర్తులా తనలాగే ఉన్న రాముణ్ణి రెప్పవేయకుండా చూశాడు దశరథుడు. సంతోషం పట్టలేకపోయాడు. కొడుకుల్ని కన్న తండ్రులలో దొడ్డవాడు దశరథుడు. కశ్యపుడు దేవేంద్రునితో మాట్లాడినట్లు చిరునవ్వుతో రాముడితో మాట్లాడాడతడు. రామ, యోగురాలైన నా తొలి భార్య కడుపు పంటగా పుట్టిన నా తొలి కుమారుడవోయి, నువ్వు యోగిడివి, గుణవంతుడివి, నా ప్రియపుత్రుడివి. నీ గుణాలతో మమ్మల్నే కాదు నాయనా, ప్రజలందరినీ సంతోష పెడుతున్నావు నువ్వు. ప్రజలందరూ నువ్వు యువరాజు కావాలని కోరుతున్నారు కనుక ఈ పుష్యమి నక్షత్రంలో యువరాజువి కావాలి నువ్వు. స్వతహా సిద్ధంగానే వినయవంతుడివి బాబు. నువ్వు బుద్ధిమంతుడివి. నీకు చెప్పవలసింది ఏమీ లేదు. అయినా పుత్ర స్నేహం వల్ల హితం చెప్పుతున్నాను. మరింత వినయంగా మసులుకో నాయనా. ఎప్పుడూ ఇంద్రియాలు జయించి ప్రవర్తించు. కామక్రోధాలు విడిచిపెట్టు. వ్యసనాలు దగ్గరికి రానివ్వకు. చూడు, సామాన్య సేవకులతో ముఖాముఖి మాట్లాడకు. పరోక్షంగా ఉండే ఆజ్ఞాపించు. మిత్రులు వాళ్ళతో మాత్రం ప్రత్యక్షంగానే ఆలోచిస్తూ కార్యాలు సాధించు. అంతమందిని సంతోష పెడుతూ ఉండు. ధాన్యం కొట్లు, ఆయుధాల కొట్లు నిండుగా ఉంచు.
ప్రజల్ని రంజింపచేస్తూ రాజ్యం చేసిన రాజుని చూస్తే అమృతం చూసి దేవతలు సంతోషించినట్టు సంతోషిస్తారు స్నేహితులు. కనుక నువ్వు కూడా నియమంగా అలాగే చెయ్యి అన్నాడు. ఈ వార్త రాముడి ప్రియ స్నేహితులు విన్నారు. పరుగెత్తుకు వెళ్ళి కౌసల్యతో చెప్పారు. ఉత్తమురాలైన కౌసల్య ఆ ప్రియవార్త వినిపించిన వాళ్ళకి బంగారంతో ఆవులు, రకరకాల రత్నాలు బహుకరించింది. రాముడు దశరథ మహారాజుకి అభివందనం చేశాడు. రథమెక్కి కాంతితో మెరిసిపోతూ ఉన్న తన మందిరానికి వెళ్ళిపోయాడు. దారి కడకు జనం గుంపులు గుంపులు తనని పూజించారు. దశరథుడు చెప్పిన రామాభిషేక వార్త ఊరంతా గుంపుమంది. పౌరులందరూ విన్నారు. తమ కోరిక సిద్ధించిందని సంతోషించారు. రాజసభలోని జనులందరూ మహారాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు. ఇళ్లకు వెళ్ళిపోయారు. అభిషేకం ఏ ఆటంకం లేకుండా జరగాలని ఇష్ట దేవతల్ని సంతోషంతో పూజించారు. శ్రీమద్ రామాయణం అయోధ్య కాండలో ఇది 3వ సర్గ. 4వ సర్గ. మనుషుల మనస్సు చంచలం నాయనా. ఊరు జనులందరూ వెళ్ళిపోయాక మంత్రులతో మళ్ళీ ఆలోచించాడు మహారాజు. రేపే పుష్యమి నక్షత్రం. పద్మపత్రాల్లాంటి కళ్ళు మా రాముడివి. రేపే మా బాబుని యువరాజుగా అభిషేకించాలి అంటూ నిశ్చయించాడు. ఆ నిశ్చయంతోనే లోపలి భవనానికి వెళ్ళాడు. సారథి సుమంత్రుణ్ణి పిలిచి ఆజ్ఞాపించాడు. వెళ్ళు, మళ్ళీ రాముణ్ణి పిలుచుకురా. మహారాజు ఆజ్ఞ ప్రకారం క్షణాల మీద రాముడి భవనానికి వెళ్ళాడు సుమంత్రుడు. అతన్ని చూడడంతోనే లోపలికి పరిగెత్తారు ద్వారపాలకులు. సుమంత్రుడు వచ్చి వాకిట నించున్నాడు అంటూ రాముడికి నివేదించారు. మళ్ళీ ఎందుకు వచ్చాడో శంకించాడు రాముడు. వెంటనే సుమంత్రుణ్ణి లోపలికి పిలిచాడు. మళ్ళీ వచ్చావు, ఏమిటి సంగతి అని అడిగాడు. మహారాజు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అన్నాడు సుమంత్రుడు. ఇది విన్నాక రావడమో మానడమో అది నువ్వే నిశ్చయించు. సారథి మాట విని మహారాజు దర్శనం కోసం వెంటనే బయలుదేరాడు రాముడు. త్వరగా రాజభవనం చేరాడు. రాముడు వచ్చి వాకిట ఉన్నాడని విన్నాడు మహారాజు. ప్రియవార్త వినిపించడం కోసం వెంటనే అతన్ని లోపలికి పిలిపించాడు. శ్రీమంతుడైన రాముడు అంత దూరం నుంచే చేతులు జోడించి తండ్రికి నమస్కారం చేశాడు. వినయంగా దగ్గరికి వెళ్ళాడు. కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు దశరథుడు. ఒక మంచి పీఠం మీద కూర్చోపెట్టాడు. రామా, నేను ముసలివాణ్ణి అయిపోయాను నాయనా. ఎంతో కాలం జీవించాను. మరి అనుకున్న భోగాలన్నీ అనుభవించాను. ఎన్నో వందల యజ్ఞాలు చేశాను. దివ్యమైన అన్నదానాలు చేశాను. గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చాను. నువ్వు నా ప్రియ కుమారుడివి. లోకంలో నీ వంటి కుమారులు లేనే లేరు. ఎన్నో దానాలు యజ్ఞాలు చేశాను నేను. వేదాలు చదివాను. శాస్త్ర విరుద్ధం కానీ సుఖాలు హాయిగా అనుభవించాను. దేవరుణం తీర్చుకున్నాను. ఋషుల రుణం తీర్చుకున్నాను. పితృ రుణం తీర్చుకున్నాను. ఆత్మరుణము తీర్చుకున్నాను. నీకు రాజ్యాభిషేకం చేయడం తప్పిస్తే నేను చేయవలసింది మరేమీ లేదు. కనుక నా కోసం నేను చెప్పింది విని నెరవేర్చు బాబు. ప్రజలందరూ నువ్వు రాజువి కావాలని కోరుతున్నారిప్పుడు. కనుక నిన్ను యువరాజుగా అభిషేకిస్తాను. ఇది కాక దారుణమైన అశుభాలు, ఉత్పాతాలు
కలలో కనిపిస్తున్నాయి నాకు. ఆకాశం మీద మబ్బులేని పిడుగులు పడుతున్నాయి. మహాధ్వనితో మంటలేని అగ్నులు రాలుతున్నాయి. నా జన్మ నక్షత్రాన్ని దారుణమైన గ్రహాలు అంగారకుడు, రవి, రాహువు ఆక్రమించి ఉన్నారంటున్నారు జ్యోతిష్కులు. ఇలాంటి దుర్నిమిత్తాలు అగుపడినప్పుడు సాధారణంగా రాజుకి మరణం సంభవిస్తుంది, లేదా ఘోరమైన ఆపదైనా వస్తుంది. మనుషుల మనస్సు చంచలమైంది నాయనా. ఏమైనా నా బుద్ధి మళ్ళీ మారిపోకముందే నువ్వు అభిషేకం చేసుకో. ఇవాళ పునర్వసులో ఉన్నాడు చంద్రుడు. మనం అభిషేకం నిశ్చయించిన పుష్యమి యోగం రేపే అంటున్నారు సిద్ధాంతులు. బాబు, నువ్వు పుష్యమి నక్షత్రంలో అభిషేకం చేసుకో. నా మనస్సే నన్ను తొందర చేస్తోంది. రామా, రేపే నీకు యువరాజుగా అభిషేకిస్తాను కనుక ఇది మొదలు నువ్వు మనసు నిశ్చలం చేసుకోవాలి, దీక్ష పూనాలి, భార్యతో కూడా ఉపవాసం చేయాలి, ఈ రాత్రి దర్బల మీద పడుకోవాలి. ఇలాంటి పెద్ద కార్యాలకి తరచు విఘ్నాలు రావడం సహజం కనుక నీ స్నేహితులందరూ అప్రమత్తులై అన్ని విధాలా నిన్ను రక్షించాలి. భరతుడు దూరదేశంలో ఉన్నాడు. అతడు అయోధ్యకు రాకుండా ఉన్నంత వరకే నీ అభిషేకానికి తగిన కాలం అనిపిస్తోంది నాకు. భరతుడు నీ తమ్ముడే. మంచి వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నవాడే. అన్నని అనుసరించేవాడే. ధర్మబుద్ధి కలవాడే. దయాపరుడే. జితేంద్రియుడే. సందేహం లేదు. అయినా మనుషుల మనసు చంచలం నాయనా. అయితే ధర్మపరులైన మంచి వాళ్ళు మాత్రం చేసిన మేలు మరచిపోరు. భేద బుద్ధి వాళ్లకు ఉండదు అన్నాడు. రేపు అభిషేకం అనగా ముందు రోజు రాముడితో అలా చెప్పాడు దశరథుడు. అనుమతి తీసుకుని రాముడి తండ్రికి ప్రణామం చేసి తన భవనానికి వచ్చేశాడు. మహారాజు తన అభిషేకం నిశ్చయించిన వార్త వినిపించడానికి వెంటనే తల్లి అంతఃపురానికి వెళ్ళాడు. రాముడు వచ్చేసరికి దేవతా గృహంలో ఉంది కౌసల్య. పట్టు చీర కట్టుకుని మౌనంగా కుమారుడి కోసం రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ ఉందామె. రాముడికి అభిషేకం అన్న ప్రియవార్త విని రాముడు రాకముందే అప్పుడే సుమిత్ర కౌసల్య దగ్గరికి వచ్చింది. లక్ష్మణుడు వచ్చాడు. దాసీ జనం పంపి సీతని కూడా పిలిపించారు. వాళ్ళు సీతా లక్ష్మణుడు తన పక్కనే ఉన్నారు. నిమిలిత నేత్రాలతో ధ్యానంలో ఉంది కౌసల్య. పుష్యమి నక్షత్రంలో కుమారుడికి యువరాజుగా అభిషేకిస్తారని విని ప్రాణాయామ పూర్వకంగా పురుష సూక్తంలో నారాయణమూర్తిని ధ్యానిస్తూ ఉందామె. అలా నియమంతో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి అభివాదం చేశాడు రాముడు. ప్రజాపాలన చెయ్యమని నన్ను నాన్నగారు ఆజ్ఞాపించారమ్మా. తల్లికి సంతోషం కలిగిస్తూ చెప్పాడు రాముడు. రేపే పట్టాభిషేకం జరగాలని కూడా అన్నారమ్మా. సీత నాతో కూడా ఇవాళ ఉపవాసం ఉండాలని నాన్నగారు, ఋత్విజులు, గురువులు కూడా చెప్పారు. అంచేత రేపు పట్టాభిషేకానికి ముందు జరగవలసిన మంగళ కార్యాలన్నీ నాకు, సీతకు ఇప్పుడు చేయాలమ్మా నువ్వు అన్నాడు. చిరకాలం నుంచి కోరుకుంటూ ఉన్న ఈ వార్త రాముడి నోట వింది కౌసల్య. ఆనంద బాష్పాలు రాల్చింది. మా నాయన, మా నాయన తడబడిపోతూ మధురంగా అందుకుందామె. చిరంజీవికా తండ్రి, నీ శత్రువులు నాశనం కావాలి నాయనా.
రాజ్యలక్ష్మితో కలకలలాడబోయి బాబు, నా వాళ్ళకి, సుమిత్ర వాళ్ళకి ఆనందం కలిగించు తండ్రి, సంతోషంగా ఉందోయి. నాకు మంచి నక్షత్రంలో పుట్టావు నువ్వు కనుకనే మంచి బుద్ధులతో తండ్రిని సంతోషపెట్టావు. రామా, నా కన్న తండ్రి, నేను చేసిన నారాయణమూర్తి ఆరాధన ఫలించిందోయి. ఇక్ష్వాకులు, రాజ్యలక్ష్మి నిన్ను వరిస్తోంది, ఆనందంగా ఉంది అంది. తన పక్కనే చేతులు జోడించుకొని ఉన్న తమ్ముడు లక్ష్మణుడి వైపు తిరిగాడు రాముడు. తమ్ముడు, నువ్వు నాతో రాజ్యం పాలించాలి, చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. నా రెండో అంతరాత్మ నువ్వు, అంచేత నిన్ను ఈ రాజ్యలక్ష్మి ఆశ్రయిస్తోంది. తమ్ముడు, నువ్వు కోరిన భాగాలు అనుభవించు. రాజ్యం వస్తే ఏవేవి లభిస్తాయో అన్నీ అనుభవించు. నా ప్రాణము, ఈ రాజ్యము నీకోసమే అనుకో అన్నాడు. తమ్ముడితో అలా అని తల్లులిద్దరికీ మొక్కాడు. వాళ్ళను అనుమతి పుచ్చుకుని సీతతో కలిసి తన మందిరానికి వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో ఇది 4వ సర్గ.